వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్కే క్రేజీ రివ్యూస్. ఇంకా భయ కంప్లీట్లీ చూసుకున్నట్లయితే ఇప్పుడైతే రిలీజ్ అవుతున్నట్టు కూలీ మూవీ ఏదైతే రజనీకాంత్ లీడ్ రోల్ అండ్ అలాగే 4 క్యామియోస్ ఉన్నాయి భయ్య ఒక మూవీలో. శోభన్ చోళీ గారు అయితే అండ్ అలాగే ఉపేంద్ర గారు అండ్ అలాగే సత్యదేవ్ గారు అండ్ అలాగే మన నాగార్జున గారు. అండ్ కంప్లీట్లీ ఈ 4 క్యామియోస్ కాకుండా ఇంకొక 5th క్యామియో కూడా అయితే ఉంది. సో ఆ క్యామియో ఎవరు, ఇంతకీ స్టారా లేకపోతే హీరోయినా? సో ఈ డీటెయిల్స్ అని ఈ రోజు వీడియోలో మాట్లాడుకుందాం. కొత్త సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్దర్ అప్డేట్స్ మిస్ ఉంటే పక్కన బెల్ ఐకాన్ ట్యాప్ చేసుకొని ఏదో ఫర్దర్ అప్డేట్స్ అన్ని మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. సో మెయిన్ ఈ పాయింట్ విషయానికి వచ్చినట్టయితే ఈ పర్టికులర్ మూవీలో అయితే మనకి ఒక 5th క్యామియోని ఇంట్రడక్షన్ చేయబోతుందంట. సో ఆ 5th క్యామియో ఎవరో కదా, మన శివకార్తికేయన్ గారు. అండ్ ప్రీవియస్లీ కూడా ఒక టాక్ అనేది బాగా నడిచింది భయ్య, ఈ 5th క్యామియో అనేది మనకి శివకార్తికేయన్ గారు చేస్తున్నారు అని చెప్పి. సో ఎండింగ్ ఏదైతే మన మూవీ ఎండింగ్ లో వచ్చేసరికి ఒక అన్ఎక్స్పెక్టెడ్ పర్సన్ అనేది ఎంట్రీ అయితే ఉండడం అయితే జరిగిందంటే, అది కూడా ఒక ఫైట్ సీక్వెన్సెస్ లో. సో తిను ఎందుకు వచ్చాడు, అసలు ఇదంతా ఎక్కడ స్టార్ట్ అయింది అంటే మళ్ళీ మనకి కూలీ కంటిన్యూషన్ పార్ట్ అయితే కంటిన్యూ చేయబోతుందంట ఈ ఎంట్రీతో పాటు అయితే. సో ఆ ఎంట్రీ మనకి శివకార్తికేయన్ గారి అనేది ఆల్మోస్ట్ ఫిక్స్ అయిపోయిందని చెప్తున్నారు. సో ఇంక దీని విషయానికి వచ్చినట్లయితే లోకేష్ కనకరాజు గారు అయితే శివకార్తికేయన్ మూవీ స్టోరీ చెప్పడం అయితే జరిగింది, అది మనందరికీ తెలుసు. అండ్ అలాగే శివకార్తికేయన్ గారు ఓకే చెప్పారా నో చెప్పారా అనేది మాత్రం సస్పెన్స్ అయితే ఉంది. సో ఈ మూవీ గురించి కంప్లీట్లీ ఈ విషయానికి వచ్చినట్లయితే ఇందులో క్యామియోస్ అనేది 1 లింక్ అయితే ఉన్నాయి. ఇక్కడ శివకార్తికేయన్ గారి క్యారెక్టర్ అనేది క్యామియోలో ఉంటుంది, శోభన్ శైలి క్యారెక్టర్ మీడియేటర్ గా అయితే ఉంటుంది, అండ్ మన రజనీకాంత్ గారి క్యారెక్టర్ వచ్చి హీరోలా ఉంటుంది. అక్కినేని నాగార్జున గారి క్యారెక్టర్ కొంచెం విలన్ సైడ్ వెళ్తుంది. అండ్ అలాగే ఉపేంద్ర క్యారెక్టర్ స్పోర్టింగ్ రోల్ అయితే రావడం జరిగిందంట. సో 4 క్యామియోస్ అనేవి, టోటల్ 5 క్యామియోస్ శివకార్తికేయన్ గారితో కలిపి. సో కంప్లీట్లీ ఎక్కడెక్కడ అరేంజ్ చేయాలో అక్కడెక్కడైతే అరేంజ్ చేయడం అయితే జరిగింది. సో కంప్లీట్గా చూసుకున్నట్లయితే ఈ క్యామియోస్ అనేది ఆన్ స్క్రీన్ మీద పడినప్పుడు బొమ్మ వెళ్ళిపోద్ది భయ్య. ఎందుకంటే నేను చెప్తున్నాను, ఇప్పటిదాకా నేను లోకేష్ కనకరాజు మూవీస్ డిసప్పాయింట్ అయింది లేదు. ఎందుకంటే క్యామియోస్ ఎంట్రీకి మాత్రం పీక్ లెవెల్ అయితే బీజిఎమ్స్ కానివ్వండి నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటాయి. సో నేనైతే ద మోస్ట్ ఎక్సైట్ అవుతున్నాను కూలీని హౌస్ ప్లేస్ మీద August 14th చూడడానికి. అండ్ మీరు ఎంత ఎక్సైట్ అవుతున్నారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అట్లా మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఇంకా ఉంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ అలాగే 5th వరకు ఎండ్ వరకు వచ్చిన అప్డేట్స్ అనేది మన ఛానల్లో కొత్తగా ప్లేలిస్ట్ క్రియేట్ చేసి డైలీ అప్డేట్స్ ఎపిసోడ్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఓకే, దాని ఎండింగ్ అప్డేట్ అనేది మన ఛానల్ ఎండ్ కార్డ్స్లో వస్తుంది. అండ్ లేదా మన ఛానల్లో ప్లేలిస్ట్ వచ్చేసరికి డైలీ అప్డేట్స్ అని చెప్పి డైలీ అప్డేట్స్ అన్ని మార్నింగ్ 10 AM అయితే వచ్చేస్తుంటాయి. సో దాన్ని కూడా చెక్అవుట్ చేసేయండి. అండ్ మర్చిపోకుండా కామెంట్ చేసిన మీ జెన్యూన్ ఒపీనియన్ అయితే కామెంట్ చేసేయండి. సో దీస్ వీడియో టేక్ కేర్ అగైన్. బాయ్.